Good morning to one and all. Today I would like to discuss about analytical skills problem in fourth semester. In previous classes లో మనం ఏం నేర్చుకున్నామండి, మన ఫస్ట్ యూనిట్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ యూనిట్ లో మనకి గ్రాఫ్, అలాగే వెన్ డయాగ్రామ్స్, బాల్ గ్రాఫ్స్ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్ ఏంటంటే వెన్ డయాగ్రామ్స్. సో వెన్ డయాగ్రామ్స్ అంటే మనకి 10th లో నేర్చుకుంటామండి. సో ఇలా మనకి సర్కిల్లో రిప్రజెంట్ చేసి మనకి ఒక డేటా అనేది ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం అక్కడ మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కానీ త్రూ ఈ డేటా ద్వారా మనం ఆ యొక్క క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. ఆ వెన్ డయాగ్రామ్ అనేది ఐ థింక్ సో మీకు ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇది 18 అండి, అలాగే 18. సో ఇక్కడ మనకి ఒక ఫస్ట్ డేటా చదివిన తర్వాత ఆ సర్కిల్లో ఉన్న వాల్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనకి డేటా దేని గురించి ఇచ్చారో ఫస్ట్ చదువుతాం. ద వెన్ డయాగ్రామ్స్ రిప్రజెంట్స్ ద స్టూడెంట్స్ హూ స్టడీ ద సబ్జెక్ట్స్ హిస్టరీ, మ్యాథ్స్, జియోగ్రఫీ అండ్ సైన్స్. మనకి వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసింది ఏంటంటే ఎంతమంది స్టూడెంట్స్ సబ్జెక్ట్స్ చదువుతున్నారు. అంటే ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారండి, ఏంటది హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ మ్యాథ్స్. సో ఇందులో మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఓన్లీ మ్యాథ్స్లో ఎంతమంది చదువుతున్నారు, లేకపోతే ఓన్లీ జియోగ్రఫీలో ఎంతమంది చదువుతున్నారు, లేకపోతే సైన్స్లో ఎంతమంది చదువుతున్నారు, లేకపోతే హిస్టరీలో ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు, లేకపోతే కొన్నిసార్లు ఎలా ఇస్తారంటే కాంబినేషన్గా మ్యాథ్స్ అలాగే సైన్స్లో, లేకపోతే 3 సబ్జెక్ట్స్లో కామన్గా, లేకపోతే 4 సబ్జెక్ట్స్లో కామన్గా ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు అని మనల్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఏంటంటే హిస్టరీ ఏ సర్కిల్ అండి, నేను డ్రా చేస్తున్నాను కదా ఈ సర్కిల్. సో ఇందులో మనకి టాప్ పాయింట్స్ ఉంది. ఇక్కడ మనకి 16 అనేది ఏమవుతుంది, ఓన్లీ హిస్టరీ చదివేవాళ్ళు. ఇక్కడ 14 అంటే ఏంటి, సర్కిల్ కాంబినేషన్ గా మనకి హిస్టరీకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఏ సర్కిల్లో ఉందండి, ఇది మ్యాథ్స్ సర్కిల్లో ఉంది. అంటే మ్యాథ్స్ ప్లస్ హిస్టరీ కలిపి మనకి 14 పీపుల్స్ అవుతారు. ఓన్లీ మ్యాథ్స్ చదివే వాళ్ళు 9 పీపుల్స్, 9 మంది స్టూడెంట్లు. సో ఇక్కడ మనకి ఈ సర్కిల్ చూసినట్లయితే మనకి మ్యాథ్స్, అలాగే ఇది ఏంటంటే సర్కిల్ సైన్స్ సర్కిల్. సో సైన్స్ లో మనకి సైన్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్ లో మనకి 15 స్టూడెంట్స్ అనేది ఉన్నారు. నెక్స్ట్ ఈ సర్కిల్ చూడండి, ఇదేంటి సైన్స్ ఇదేంటి హిస్టరీ అలాగే సైన్స్ కలిపి 18 మెంబర్స్ చదువుతున్నారు. నెక్స్ట్ ఈ సర్కిల్ వచ్చేసి మనకి ఏంటంటే జియోగ్రఫీ. సో ఈ జియోగ్రఫీలో మనకి 20 మెంబర్స్, అలాగే 3 సర్కిల్స్ కాంబినేషన్ గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇదేంటి, ఇది మనకి సైన్స్, ఇదే సర్కిల్ హిస్టరీ, అలాగే నెక్స్ట్ ఇది ఓకే ఓన్లీ హిస్టరీ అలాగే జియోగ్రఫీ కలిపి మనకి 20 మెంబర్స్ చదువుతున్నారు. నెక్స్ట్ 18 ఎవరండి, సైన్స్ యాజ్ వెల్ యాజ్ హిస్టరీ కలిపి మనకి 18 మెంబర్స్ చదువుతున్నారు. నెక్స్ట్ ఓన్లీ సైన్స్ చదివిన వాళ్ళు ఎంతమంది, మనకి 19 మెంబర్స్. ఇక్కడ 13 ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు కదా, 13 లో ఎవరున్నారు మనకి ఈ 2 సర్కిల్స్ ఎవరండి, మ్యాథ్స్ అలాగే జియోగ్రఫీ కలిపి 13 మెంబర్స్. నెక్స్ట్ 16 ఎవరు, సైన్స్ అలాగే జియోగ్రఫీలో 16 మెంబర్స్ చదువుతున్నారు. ఓన్లీ జియోగ్రఫీ చదివే వాళ్ళు మనకి 9 మెంబర్స్ ఉన్నారు. సో ఇది చూస్తే మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కొంచెం డిఫికల్ట్ కానీ మనం స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తే ఈజీగానే ఉంటుందండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే హిస్టరీలో ఎంతమంది ఉన్నారు,
జాగ్రఫీ ఎంతమంది చదువుతున్నారు, కాంబినేషన్ ఎంతమంది చదువుతున్నారో అవి నోట్ చేసుకోండి. నోట్ చేస్తే ఏమవుతుంది, మనకి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా మనం ఆన్సర్స్ అనేది చేయొచ్చు. అది ఇక్కడ రాస్తారండి. ఈ సర్కిల్ ఏమవుతుంది, మనకి సైన్స్. ఫస్ట్ ఓన్లీ హిస్టరీ, జోగ్రఫీ. మనకి ఓన్లీ హిస్టరీ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, హిస్టరీ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెక్ చేయండి. 16 మెంబర్స్ కదా, 16 వేయండి ఇక్కడ. నెక్స్ట్ ఓన్లీ మ్యాథ్స్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మ్యాథ్స్ చదివే వాళ్ళు 9 మెంబర్స్. నెక్స్ట్ ఓన్లీ సైన్స్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సైన్స్ ఈక్వల్ టు 19 మెంబర్స్. నెక్స్ట్ ఓన్లీ జాగ్రఫీ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 9 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు కాంబినేషన్గా రాయాలి. కాంబినేషన్గా ఇప్పుడు సైన్స్, హిస్టరీ అలాగే మ్యాథ్స్ అంటే ఈ 2 సర్కిల్స్ చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఏంటండి హిస్టరీ కదా, హిస్టరీ. అలాగే ఇదేంటి, ఈ సర్కిల్ ఏంటి మనకి, ఈ సర్కిల్ అనేది మ్యాథ్స్. మ్యాథ్స్ ప్లస్ హిస్టరీ ఎంతమంది అండి, ఈక్వల్ టు 14 మెంబర్స్. నెక్స్ట్ మనకి ఈ 13 ఎక్కడ, ఈ 13 అనేది మ్యాథ్స్, ఈ సర్కిల్ ఏంది జాగ్రఫీ. మ్యాథ్స్ అలాగే జియోగ్రఫీ కలిపి మనకి ఎంతమంది స్టూడెంట్స్, 13 మెంబర్స్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ సర్కిల్ అలాగే ఈ సర్కిల్ ఏంటంటే మనకి సైన్స్ అలాగే మనకి ఈ సర్కిల్ ఏంటి హిస్టరీ. సైన్స్ అండ్ హిస్టరీ కొన్ని మ్యాథ్స్ లో ఉన్నాయి, ఫస్ట్ రాసేయండి. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది, 13 అయిపోయింది, 14 కూడా అయిపోయింది. ఇంకా మ్యాథ్స్ కాంబినేషన్ గా మ్యాథ్స్ అలాగే జియోగ్రఫీ 13 అనేది రాసాం. ఓకే. నెక్స్ట్ మ్యాథ్స్ సైన్స్. సైన్స్ ఎంతమంది మనకి 15 మెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు సైన్స్ తీసుకుందాం. సైన్స్ ప్లస్ మ్యాథ్స్ ఆల్రెడీ రాసాం, ఇది కూడా రాసేసాం. ఇంకా ఏమున్నాయి, సైన్స్ ప్లస్ హిస్టరీ ఏమవుతుందండి మనకి 20 మెంబర్స్. సైన్స్ ప్లస్ హిస్టరీ ఈక్వల్ టు 20 మెంబర్స్. నెక్స్ట్ సైన్స్ అలాగే ఇది జియోగ్రఫీ కదండి, జియోగ్రఫీ. నెక్స్ట్ సైన్స్ ప్లస్ హిస్టరీ కలిపితే మనకి ఎంతమంది 18 మెంబర్స్. నెక్స్ట్ సైన్స్ అలాగే హిస్టరీ అంటే కాంబినేషన్ గా రాశారు. ఈ 13 అంటే ఒకటే, మనకి 18 అన్న ఒకటే. సో ఇప్పుడు ఇంకేమున్నాయి రిమైనింగ్, 16 రాలేదు మనకి. 16 ఎక్కడ, 16 అనేది సైన్స్ కి అలాగే జియోగ్రఫీ కలిపితే మనకి 16 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇంకా మనకి ఏ నెంబర్ రాలేదు, 12 రాలేదు. 12 ఎక్కడ ఉంది మనకి, 12 అనేది జియోగ్రఫీ అలాగే ఇంకోటి ఏంటండి
geography, history. History equal to 12. 16 9. ఇంకేం రాయాలి మనం? ఇంకా అన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. The number of subjects who took any 3 of the above subjects. మనకి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి. ఆ 4 సబ్జెక్ట్స్ లో కామన్ గా ఉన్న పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? కామన్ గా 3 సర్కిల్స్ అంటైనా బ్యాలెన్స్ మనం వేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు 3 సర్కిల్స్ ఎక్కడ పెట్టండి? ఇది 2 సో ఇక్కడ మనకి 3 సర్కిల్స్ కామన్ గా ఉన్నది ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇది ఇక్కడ 13 అలాగే 13 కామన్ గా ఉన్నాయి కదండి 3 సర్కిల్స్ కి. అంటే హిస్టరీ అలాగే ఇదేంటంటే సైన్స్, నెక్స్ట్ మ్యాథ్స్. సో 3 కామన్ గా ఉంది కాబట్టి 13 ప్లస్ నెక్స్ట్ ఏం కామన్ గా ఉంది? ఈ 13 కూడా చెక్ చేయండి. సో ఇదేంటి మనకి మ్యాథ్స్, ఇదేంటండి సైన్స్, సారీ ఇది జోగ్రఫీ, అలాగే ఇది 2. నెక్స్ట్ 18 చెక్ చేయండి. 18 చెక్ చేస్తే మీరు ఇదేంటండి హిస్టరీ, అలాగే ఇదేంటి సైన్స్, ఓన్లీ 2K ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఇది ఏం సర్కిల్లో ఉంది? హిస్టరీ అలాగే మ్యాథ్స్ ఉంది, జోగ్రఫీ, నెక్స్ట్ ఇదేంటి మ్యాథ్స్. సో 18 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇదేంటంటే మనకి హిస్టరీ అలాగే నెక్స్ట్ ఇది సర్కిల్ మ్యాథ్స్, హిస్టరీలో ఉంది, జోగ్రఫీలో కూడా ఉంది, నెక్స్ట్ ఇంకా మ్యాథ్స్లో లేదు, అంటే సైన్స్లో కూడా ఉంది కదా. సో 18 వేస్తున్నాం. సో దీన్ని కూడా చెక్ చేయండి. ఇది ఎన్ని ప్లేసెస్లో ఉంది? మ్యాథ్స్లో ఉంది, అలాగే జోగ్రఫీ సైన్స్లో ఉంది, అలాగే ఇది ఎక్కడ ఉంది? హిస్టరీలో కూడా ఉంది. సో 13. సో మనకి కామన్గా ఎన్ని వచ్చినాయి? 3 వాల్యూస్ వచ్చినాయి. సో యాడ్ చేయండి. 13 18 16 ప్లస్ 6 ఎంత అవుతుంది? 22 ఉంటుంది 62. సో మనకి వాల్యూ ఎంత వచ్చింది అంటే టోటల్గా 3 చదివే 3 సబ్జెక్ట్స్ కామన్గా ఉన్న పర్సన్స్ ఎంతమంది వచ్చారంటే మనకి 62 మెంబర్స్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? ద నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, the number of students in total which took history or mathematics or science. ఇక్కడ మనం క్వశ్చన్ ఏమడుగుతారు? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ టుక్ టోటల్
ఆర్ మ్యాథ్స్ ఆర్ సైన్స్. మనకి ఇక్కడ సింగిల్గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే హిస్టరీలో ఎంతమంది తీసుకున్నారు, మ్యాథ్స్లో ఎంతమంది తీసుకున్నారు, అలాగే సైన్స్ ఎంతమంది తీసుకున్నారో మనం చెక్ చేసి చెప్పాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఫస్ట్ హిస్టరీ చెక్ చేద్దాం. హిస్టరీ అనేది 16, నెక్స్ట్ 14, నెక్స్ట్ మ్యాథ్స్ 9, నెక్స్ట్ సైన్స్ 19, నెక్స్ట్ హిస్టరీ ఓన్లీ మనం హిస్టరీ, మ్యాథ్స్, సైన్స్ అంటే 3 కామన్గా మ్యాథ్స్ ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ 15 ప్లస్ 15, అలాగే నెక్స్ట్ మ్యాథ్స్ సైన్స్ హిస్టరీ 18, నెక్స్ట్ ఇది కూడా ఉంది కదా, ఈ వాల్యూ 14, 13, నెక్స్ట్ మనకి సైన్స్ ఉంది, మ్యాథ్స్ ఉంది, అలాగే హిస్టరీ 20 ప్లస్ 20 ప్లస్ 30. సో ఇప్పుడు మనకి టోటల్గా ఎంత వాల్యూ వస్తుందో చెక్ చేద్దాం. 10, 19, 3, నెక్స్ట్ 5. సో ఈ వాల్యూస్ అన్ని ఎలా వేసామంటే అసలు ఫస్ట్ మనకి హిస్టరీ అనేది హిస్టరీ అనేసరికి ఇది, మ్యాథ్స్ అనేసరికి ఇది, నెక్స్ట్ సైన్స్ అంటే మనం ఏం చెప్పమంటారు, టోటల్గా ఈ 3 కాంబినేషన్లో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది మనల్ని చెక్ చేసి చెప్పమంటారు. అప్పుడు మనం ఏమవుతుంది, ఆ 3 సర్కిల్స్లో ఉన్న పర్సన్స్ మనం తీసుకుంటాం. సో అదే ఇక్కడ నేను వేసాను. అంటే మనకి 16 అనేది ఇక్కడ చూడండి, 16 అనేది హిస్టరీ, అలాగే కాంబినేషన్ మనకి హిస్టరీ ఒకటే ఉంది. అలా కాకుండా నెక్స్ట్ కాంబినేషన్ మ్యాథ్స్ సైన్స్ కూడా ఉండాలి, ఇండివిజువల్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఈ 3 కాంబినేషన్ కూడా ఉండాలి. సో హిస్టరీ అనేది 16 ఒకటి వేసుకున్నాం, నెక్స్ట్ మ్యాథ్స్ వేసుకున్నాం, నెక్స్ట్ సైన్స్ వేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, మ్యాథ్స్ అలాగే హిస్టరీ సైన్స్ కాంబినేషన్లో కూడా కావాలి. అప్పుడేమవుతుంది మనకి ఇక్కడ చూడండి 15 అనేది మ్యాథ్స్కి ఉంది, సైన్స్కి ఉంది, యాజ్ వెల్ యాజ్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ చూస్తే మనకి మ్యాథ్స్ ఉంది, అలాగే సైన్స్ ఉంది, అలాగే నెక్స్ట్ హిస్టరీ కూడా ఉంది. సో 18 అనేది వేయడం జరిగింది. సో అలాగే మ్యాథ్స్ 14 ఉంది, నెక్స్ట్ హిస్టరీ ఉంది. సో ఆ 2 కాంబినేషన్ కూడా వేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఈ సర్కిల్ చూడండి, మనకి మ్యాథ్స్ ఉంది, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది కాబట్టి తీసుకోకూడదు 13 వాల్యూ. సో 13 వేసామా, రైట్. నెక్స్ట్ ఈ 20 చూడండి, 20 అనేది మనకి మ్యాథ్స్ ఉంది, సైన్స్ ఉంది, అలాగే మ్యాథ్స్ సైన్స్ జాగ్రఫీ కూడా ఉంది. సో అందుకే మనం 20 వేసామా, వేసాము 20. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేయండి, ఇదేమో మనకి జాగ్రఫీ కూడా వస్తుంది కాబట్టి 18 రాదు. సో 13లో ఏమో మనకి ఈ 3 కాంబినేషన్లో ఉంది కాబట్టి 13 వచ్చింది. సో 13 వేసామా, వేసాము. సో నెక్స్ట్ 18 కూడా వస్తుంది. సో మనకి ఈ సర్కిల్స్లో ఉన్న వాల్యూస్ అనేది అన్ని అంటే 3 కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రఫీ తప్ప మిగతా అన్ని ఏమవుతాయి మనకి అనేది వస్తాయి. సో ఆ వాల్యూస్ అనేది నేను వేసుకున్నాను. సో వీటినన్నింటినీ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే టోటల్గా 180. సో మీరు ఒకసారి చేయండి, ఎందుకంటే
నేను చేస్తే నాకు అనేది అర్థమవుతుంది. మీకు ట్రై చేస్తే మీకు లాట్ ఆఫ్ డౌట్స్ అనేది వస్తాయి. అంటే ఏది ఏ వాల్యూ ఎక్కడ తీసుకోవాలి, ఏది ఏ కాంబినేషన్. సో ఇదేంటంటే ఇండివిజువల్గా చేస్తే మీకు డౌట్స్ రేజ్ అవ్వడం వల్ల మనకి కాన్సెప్ట్ అనేది బాగా క్లియర్గా అర్థమవుతుందండి. నేను చేస్తే నాకు అర్థమవుతుంది. ఇదేంటంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఫిగర్ అనేది తెలియదండి. అందుకనే మీరు ఏం చేస్తారంటే మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ డయాగ్రామ్ వేసుకుని మీరు ఇండివిజువల్గా ట్రై చేయండి. సో మనకి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం ఏమంటున్నారు, the number of students who took both history and geography among other subjects. అంటే మనకి ఓన్లీ ఇక్కడ ఏం కావాలి, హిస్టరీ అలాగే జాగ్రఫీ ఈ రెండింటిలో చదువుతున్న విద్యార్థులు ఓన్లీ కావాలి, అంటే వాళ్ళు మాత్రమే కావాలి. అంటే వారికి కాంబినేషన్గా ఇంకా మ్యాథ్స్ కానీ లేకపోతే సైన్స్ కానీ మన వాళ్ళు మనం తీసుకోకూడదు. సో ఇప్పుడు ఆ కామన్గా ఉన్న పర్సన్స్ ఎవరంటే ఇక్కడ మనకి ఈ సర్కిల్ అంటే హిస్టరీ జాగ్రఫీ అన్నారు కదా, అప్పుడు మనకి ఈ సర్కిల్ అలాగే ఈ సర్కిల్ అవుతుంది. సో 16 12. సో 16 ఇక్కడ మనకి 12 లో మనకి హిస్టరీ ఉన్నారు అలాగే జాగ్రఫీ కూడా ఉన్నారు. సో 12 అనేది వేసాము, ఇక్కడ వేసామండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి హిస్టరీ ఉన్నారు, అట్ ద సేమ్ టైం మనకి జాగ్రఫీ కూడా ఉన్నారు. సో ఆ 13 వేసుకున్నాం. నెక్స్ట్ 20 చూడండి, ఇది కూడా ఏమైనా జాగ్రఫీ అలాగే ఇదే సర్కిల్ హిస్టరీ. సో మనకి జాగ్రఫీ హిస్టరీ కూడా ఉన్నారు కాబట్టి సో 20 అనేది వేసింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ చిన్న పార్ట్లో మనకి ఇది ఏంటి సర్కిల్ హిస్టరీ అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది జాగ్రఫీ. సో జాగ్రఫీ పార్ట్లోనే కదా 18 అనేది ఉంది. సో ఈ 18 కూడా మనం వేసుకుంటాం. సో టోటల్గా దీన్ని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 20 ప్లస్ ఇక్కడ మనకి 30 ప్లస్ 20 మనకి 50 ప్లస్ 13 ఏమవుతుంది 63 అవర్ ఆన్సర్. అంటే ఆ 2 సబ్జెక్ట్స్ చదువుతున్న విద్యార్థులు మొత్తం ఎంతమంది అంటే 63%. నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, which subjects were taken by the largest number of students. అంటే మనకి 4 సబ్జెక్ట్లో ఎక్కువ మంది ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు అని మనకి క్వశ్చన్ అడుగుతున్నారు. సో మనకి 4లో అంటే 4లో హైయెస్ట్ తెలియాలంటే మొత్తం మనకి టోటల్గా ఈచ్ సబ్జెక్ట్స్కి ఎంతమంది ఉన్నారో తెలియాలి. సో ఈచ్ సబ్జెక్ట్స్కి ఎంతమంది ఉన్నారో తెలియాలంటే ఫస్ట్ మనం వాటన్నిటిని అంటే మనకి జోగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఇండివిజువల్గా టోటల్ ఎంతమంది ఉన్నారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే అందులో మనకి హైయెస్ట్గా ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారో మనకి తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే హిస్టరీ ఉంది కాబట్టి హిస్టరీ తీసుకున్నాను. ఇక్కడ హిస్టరీలో సర్కిల్ ఒకసారి చూడండి. సో సర్కిల్లో మనకి హిస్టరీలో 16 మెంబర్స్. సో 16 వేసాను. నెక్స్ట్ హిస్టరీ సర్కిల్ ఇక్కడ ఉంది కాబట్టి సో 12 అవుతుంది. నెక్స్ట్ 13 18 కూడా ఉంటుంది. సో 18 వేసాను. ఎందుకంటే ఈ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిస్టరీ చదువుతున్నారనే మీనింగ్. సో అందుకని ఈ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ మనం వేస్తున్నాం అనమాట. ఎందుకు యాడ్ చేస్తున్నామంటే టోటల్గా ఎంతమంది చదవాలి తెలియదు కాబట్టి ప్లస్ సింబల్ అనేది యూజ్ చేస్తున్నాం. సో 16 వేస్తున్నాను, 12 వేస్తున్నాను, 18 వేస్తున్నాను. నెక్స్ట్ 20, నెక్స్ట్ 18 వేసాను, నెక్స్ట్ 14 అలాగే నెక్స్ట్ 13. సో వేసాను కదా అన్ని సర్కిల్లో ఉన్న నెంబర్స్ని. సో ఇప్పుడు మనకి టోటల్గా ఇవన్నీ యాడ్ చేసినప్పుడు 11 మెంబర్స్ అనేది వచ్చింది. ఎందుకు మేడం ముందు మీరు చేస్తా చెప్పొచ్చు కదా అంటే మీకు సర్కిల్స్లో వాల్యూస్ తెలియదు కాబట్టి నేను ముందు ఇక్కడ ఆన్సర్ అనేది నోట్ చేసి
అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో క్లియర్ అండి. సో మనకి ఇప్పుడు హిస్టరీలో చదువుతున్న విద్యార్థులు మొత్తం ఎంతమంది వచ్చారంటే 311. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ జాగ్రఫీ. జాగ్రఫీలో చదివే మొత్తం పర్సన్స్ ఎంతమంది ఉన్నారో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. 9, నెక్స్ట్ 16, 13, 13, 20, నెక్స్ట్ 13, 12, 18. సో అది అర్థమైందండి. మొత్తం ఈ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ని నేను వేసుకున్నాను. సో వేసుకుంటే నాకు టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది నాకు 101. సో 100 మెంబర్స్ అనేది జాగ్రఫీ. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైన్స్. ఇప్పుడు సైన్స్ సర్కిల్ ఏమవుతుంది? ఇదే కదా సైన్స్ సర్కిల్. సైన్స్ సర్కిల్లో మనకి ఎంతమంది ఉన్నారో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో 19 ప్లస్ 15 వేసానండి. 18, 20, 18, నెక్స్ట్ 16, 13. సో మనకి టోటల్గా యాడ్ చేస్తే మనకి ఎంతమంది వచ్చారంటే 119 మెంబర్స్ మనకు రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయింది? మ్యాథ్స్. మ్యాథ్స్లో ఎంతమంది చదువుతున్నారు ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఆ సర్కిల్ ఏమవుతుంది? ఈ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ మనకి మ్యాథ్స్ చదువుతున్న వాళ్ళే. సో ఇప్పుడు 9 వేసాను, 14, 13 వేసానండి. నెక్స్ట్ 20, 30, 15, 18. సో వీటన్నిటిని యాడ్ చేస్తే నాకు 102 అనేది వచ్చింది. సో 102 వస్తే మనకి ఇప్పుడు ఇందులో ఏమడుగుతున్నారు? లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. మనకి ఆ సబ్జెక్ట్స్ లో 4 సబ్జెక్ట్ లో హైయెస్ట్ గా ఉన్న పర్సన్స్ ఏమవుతారు అంటే హైయెస్ట్ ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారో అది మనకు ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి సో ఇందులో మనకి హిస్టరీలో 11,11 నెంబర్ అనేది వచ్చింది. సో జాగ్రఫీలో 101, నెక్స్ట్ సైన్స్ లో 119, నెక్స్ట్ మ్యాథ్స్ లో 102. అంటే మనకి హైయెస్ట్ ఏ నెంబర్ అండి? 119 అనేది హైయెస్ట్ నెంబర్ కాబట్టి సైన్స్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో లార్జెస్ట్ ఇదే కాబట్టి సో ఆప్షన్ ఏమవుతుంది మనకి 119 అనేది అవుతుంది. మీకు 1 డయాగ్రామ్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా 5 మార్క్స్ రావాలంటే మనం చాలా కొంచెం అంటే బాగా క్లియర్గా చదివి అర్థం చేసుకుని చేస్తే ఈజీగానే వస్తుందండి. కానీ సర్కిల్స్ అని క్లబ్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ఏ నెంబర్ ఎక్కడ తీసుకోవాలి లేకపోతే ఏ వాల్యూ తీసుకోవాలి అనేది మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఇది మీరు రెడ్యూస్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 1 డయాగ్రామ్స్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయండి. సో సాల్వ్ చేస్తే మీరు ఈజీగా 5 మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతారు అనమాట. సో ఇప్పటి వరకు మనం యూనిట్ ఫస్ట్ లో అంటే డేటా అనాలిసిస్ లో మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసాం. ఇక్కడతో మన యూనిట్ అనేది కంప్లీట్ అయింది. ఈ యూనిట్ లో ఏమేమి నేర్చుకున్నాం? గ్రాఫ్స్ లో మనకి లైన్ గ్రాఫ్ ఉంది, అలాగే బార్ గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ 1 డయాగ్రామ్స్, నెక్స్ట్ పై చార్ట్స్ నేర్చుకున్నాం. సో అంటే మనకి లైన్ గ్రాఫ్ లో 2 మెథడ్స్ ఉంటాయి. లైన్ గ్రాఫ్ బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్ అంటే గ్రాఫ్ లో 2 ఉంటాయి. నెక్స్ట్ పై చార్ట్ ఒకటి, నెక్స్ట్ ఇది 1 డయాగ్రామ్స్. సో ఇక్కడతో మనకి యూనిట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి ఇంకా ఏం మిగిలిందండి? ఫస్ట్ లో మీకు యూనిట్ 3 స్టార్ట్ చేశాను, యూనిట్ 4 చెప్పాను, అలాగే నెక్స్ట్ యూనిట్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ యూనిట్ 1 కూడా కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ మనకి యూనిట్ 5 అనేది ఉంది. సో ఆ యూనిట్ 5 నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు 50 out of 50 రావాలంటే ప్రాక్టీస్ చేయండి. ఇదేంటి మనకి థియరీ కాదు, కొన్ని థియరీ చదివి రాసేయచ్చు అంటే థియరీ రాదండి. అలా అని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి కూడా రాదు. మీరు ఏం చేయాలి? మనకి ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే ఓన్గా అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఏం తెలియాలి? ఫస్ట్ టెక్నిక్స్ తెలియాలి. సో
సో ఆ టెక్నిక్స్ తెలిస్తే ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు. ఎప్పుడు ఆ టెక్నిక్స్ అనేది మీకు తెలుస్తుందంటే బై ప్రాక్టీసింగ్ ద్వారానే ఆ టెక్నిక్స్ అనేది తెలుస్తుంది. ఏం చేస్తారంటే మీ దగ్గర ఒకవేళ మెటీరియల్ ఉంటే ఆర్ఎస్ అగర్వాల్ అనేది మంచి బుక్ అండి. సో ఆ బుక్ ఉన్నా పర్లేదు, లేకపోతే వేరే బుక్ ఏదన్నా మీరు ప్రిపేర్ చేసి తీసుకున్నా ఆ బుక్స్లో ఉన్న ఫస్ట్ చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అట్ ద సేమ్ టైం యాక్యురసీ అంటే స్పీడ్ అనేది పెరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఏ టాపిక్ అంటే క్వశ్చన్ ఇలా ఇస్తే ఇలా చేయాలన్న ప్రొసీజర్ కూడా తెలుస్తుంది. సో దాని ద్వారా మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం యాక్యురసీ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే 4 యూనిట్స్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ మీద ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ టుమారో క్లాస్లో నేను ఏం చెప్పాలనుకుంటాను 15 యూనిట్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.